తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం యాత్ర కుప్పంలో ప్రారంభమై విశాఖలో ముగిసింది. దాదాపుగా 320 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర అనేక మంది బాధితులు, అనేక వర్గాల ప్రజల యొక్క డిమాండ్లు, కోరికలు, సమస్యలకు గొంతుగా నిలిచింది. అదేవిధంగా ప్రభుత్వ బాధిత పీడితుల యొక్క గలం కూడా విప్పారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న యువగలం పాదయాత్ర ముగింపుని విజయోత్సవ సభగా నిర్వహించేందుకు తెదేపా శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా భోగాపురం మండలము పోలిపల్లి వద్ద ఈ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపుగా 70 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశారు. దాదాపుగా 100 మీటర్ల వెడల్పు, 60 మీటర్ల పొడవుతోటి వేదికను సిద్ధం చేశారు. ఈ వేదిక మీద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వేదికను అధిరోహించున్నారు. అదేవిధంగా ఇక ఇటువైపు చూస్తే ప్రాంగణాన్ని కూడా సర్వం సిద్ధం చేశారు. దాదాపుగా ఈ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభ నిర్వహణకు దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి 6 లక్షల మంది తరలి వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఇప్పటికే 5 రైళ్లను బుక్ చేయడం జరిగింది. 5 రైళ్లతో పాటు కూడా వందలాది ప్రైవేట్ బస్సులను, వేలాది కార్లను కూడా ఏర్పాటు చేయడం. ఇప్పటికే ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఈ వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరనున్న రైళ్లు విశాఖ, తర్వాత విజయనగరం ప్రాంతాలకు చేరుకున్నాయి. ఆ రైల్వే స్టేషన్లు ఎక్కడైతే రైళ్లు ఆగుతాయో ఆ ప్రాంతం నుంచి సభా ప్రాంగణానికి తెదేపా శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలను తరలించడానికి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ సభకు హాజరయ్యే వారి కోసము ప్రత్యేక భోజన వసతులు కూడా ఏర్పాటు చేసింది. ఇటు అనకాపల్లి నుంచి ఇటు ఇచ్చాపురం వరకు కూడా అక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా భోజన వసతి ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ విజయోత్సవ సభకు వచ్చేటువంటి అతిథులు, తర్వాత ముఖ్య నాయకులకు భోజనాలు అందించేందుకు కూడా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రాంతం యొక్క విషయానికి వస్తే ఇప్పటికే నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతోటి రాత్రి యువగలము, విశాఖలో యువగలము ముగిసిన వెంటనే ఈ భోగాపురం సమీపంలోని సన్రైజ్ రిసార్ట్కు చేరుకోవడం జరిగింది. ఆయన నేరుగా ఈ విజయోత్సవ సభకు రేపు హాజరు కానున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకొని విశాఖ నుంచి భారీ ర్యాలీతోటి ఈ పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. సభా ప్రాంగణానికి వచ్చే వాహనాలను, తర్వాత ప్రజలకు పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. యువగలం విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, అభిమానులు, తర్వాత అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా హాజరవున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. యువగలం విజయోత్సవ సభ ప్రాంగణం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేస్, ఈటీవీ న్యూస్.